అపార్ట్మెంట్లో ఏ అంతస్తులో ఉంటే మేలు? 5 అంతస్తులోనే తేల్చుకోవడం కష్టంగా ఉంటే ఇప్పుడు 50 అంతస్తుల్లో ఆకాశ హర్మ్యాలు వస్తున్నాయి. వీటిలో ఏ అంతస్తు ఎంపిక చేసుకోవడం మేలు? స్థిరాస్తి కొనుగోలు అంటేనే ఎన్నో అంశాలను పరిశీలించాలి. బహుళ అంతస్తుల నివాసం అంటే మరెన్నో విషయాలను చూడాలి. రవాణా వంటి మౌలిక వసతులు. అద్దె ఎంత వస్తుంది? భవిష్యత్తులో వృద్ధికి ఉన్న అవకాశాలు తమ బడ్జెట్లో ఉందా లేదా అనే విషయాలను చూడటంతో పాటు ఏ అంతస్తు ఎంపిక చేసుకోవాలనేది కూడా కొనుగోలుదారుడి కోణంలో ముఖ్యమైంది. కింది అంతస్తులో కొత్తగా నిర్మిస్తున్న ఆకాశ హర్మ్యాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాల్లో అధికంగా వస్తున్నాయి. ఇటువంటి చోట్ల కింది అంతస్తులను ఎంపిక చేసుకోవచ్చు. అద్దెకు వచ్చేవారు, తరచూ ఇల్లు మారేవారికి సామాగ్రి తరలించడం, కింద అంతస్తులు సులువు కాబట్టి ఎంపిక చేసుకోవచ్చు. కొందరు చుట్టూ సందడి ఉండాలని కోరుకుంటారు. ఇలాంటివారు కింది అంతస్తుల్లో ఎంపిక చేసుకోవచ్చు. మధ్య ఫ్లోర్లో అయితే పైన కింద తేల్చుకోలేకపోతున్నట్లయితే మరేం ఆలోచించకుండా మధ్య అంతస్తులు ఎంపిక చేసుకోవడం ఉత్తమం. పై అంతస్తులో అయితే అత్యంత ఎత్తులో ఉండే పై అంతస్తులో నివసించేవారు చుట్టూ ఉండే పరిసరాలు పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు. గాలి, వెలుతురు ధారాళంగా ఇంట్లోకి వస్తాయి. భద్రతాపరమైన సమస్యలు ఉండవు. ధ్వని కాలుష్యం ఉండదు. దోమలు ఉండవని చెప్తారు. పై అంతస్తులో నివసించడం అంటే హోదాగా కూడా చూస్తారు. ఏ అంతస్తు ఎంపిక అనేది వినియోగదారుల అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది.